గిరిజనులైన తనపై కక్ష కట్టి ఇబ్బందులకు గురి చేసే వారిపై పోలీసులు తక్షణ చర్యలు చేపట్టాలని ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతి కోరారు. సోమవారం ఆమె ఎస్పీ కార్యాలయం స్పందనలో జిల్లా ఎస్పీని కలిసి తమ సమస్యను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి నెల 14వ తేదీ ఎస్టీ కులానికి చెందిన తమ వారిపై అగ్రవర్ణాల వారు దాడి చేశారని, ఈ విషయంగా బాధితులైన వారు తన దగ్గరకు వచ్చి న్యాయం చేయాలని కోరారు. వారి విషయంపై పోలీస్ స్టేషన్కు వెళ్లి న్యాయం చేయమని అధికారులు కోరానన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుచరులు శంకర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, శివనారాయణ రెడ్డిలు తమ పట్ల కక్ష కట్టి తను మహిళని చూడకుండా అవమానంగా మాట్లాడి ఇబ్బంది పెడుతున్నారన్నది ఇదివరకే స్పందనలో ఎస్పీకి వినతిపత్రం ఇవ్వటం జరిగిందన్నారు. వారి వల్ల తమకు ప్రాణహాని ఉందని తెలిపారు. కావున తమపై కక్ష కట్టి ఇబ్బందులు గుర్త వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కడప జిల్లా కొండాపురం మండలం ఎస్టీ కాలనీ. నా పేరు డేరా జ్యోతి సార్. నేను ఈరోజు ముఖ్యంగా మన ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం సార్, ఎస్పీ సార్కి ఫిర్యాదు ఇచ్చాను. ఈరోజు కొండాపురం మండలం సార్ మాది. మాకు గత సంక్రాంతిలో కొన్ని గొడవలు అయినాయి సార్. ఆ గొడవల్లో ఒక పెద్ద మనిషిగా వాళ్ళు వచ్చి ఫిర్యాదుదారులు పడకల నాగన్న వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ న్యాయం చేయండి, ఒక మహిళగా మహిళలను చూడకుండా కొడుతున్నారని న్యాయం చేయండి అంటే నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పటికీ ఆ రోజు నాకు అంగన్వాడీ ఉద్యోగపరంగా పలుమార్లు నాకు చాలా ఇబ్బంది పెట్టారు సార్. గన్లూరు శంకర్ రెడ్డి, అలాగే నాగేశ్వర్ రెడ్డి, అలాగే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే సార్, ఆదినారాయణ రెడ్డి తమ్ముడు శివనారాయణ రెడ్డి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్. అంటే అట్టడుగునున్నాము, ఇంతో అంతో మహిళలు బయటికి రావడమే తక్కువ సార్ మా ట్రైబులలో. కానీ నేను అంతో ఇంతో వచ్చి మా వాళ్ళతో న్యాయం చేయండి అయ్యా అనే నేరానికి పోలీస్ వాళ్ళు సహకరించలేదు. అలాగే జమ్మలమడుగు డిఎస్పీ సార్ సహకరించలేదు సార్. నేను వాళ్ళపై కూడా ఎస్టీ కమిషనర్కి ఫిర్యాదు చేశాను, కానీ న్యాయం అయితే జరగలేదు సార్. నాకు ఇక్కడికి వచ్చే ఎస్పీ సార్ దగ్గరికి వచ్చే, ఏమమ్మా నువ్వు లీడర్ అయితే నువ్వు పోవాలని ఉందా, నువ్వు అన్ని చక్కబెట్టుకొని ఇంట్లో ఉండాలి కదా అన్నారు సార్. అంబేద్కర్ మాకు అలా చెప్పలేదు సార్. అంబేద్కర్ మాకు అలా చెప్పలేదు, పోరాడితేనే సాధిస్తామని చెప్పింది. కానీ నన్ను ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక మహిళని, ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఆదినారాయణ రెడ్డి తమ్ముడు మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. తప్పు సార్ చాలా. ఎందుకు సార్, మేము ఏం చేసాం సార్? మేము అట్టరుగుని ఉన్నాము, మేమేదో మా కాయ కష్టం మా పని చేసుకొని మేము బతుకుతున్నాం. వాళ్ళు న్యాయం చేయండి అంటే నేను వెళ్ళాను అక్కడికి. ఆ కంప్లైంట్ కూడా మీరు మమ్మల్ని సతాయిచ్చారు, కానీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కూడా రిమాండ్కి పంపించారు. ఇంకా మనుషుల్ని పట్టుకొస్తానే ఉన్నారు. దాన్ని నేను కాదనట్లేదు. అయినా నేను సిఎస్ఆర్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆ కేసు జోలికి వెళ్ళలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు. అయినప్పటికీ నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి జమ్మలమడుగు శివనారాయణ రెడ్డి పిలిపించి, జ్యోతి ఇట్లా తప్పుడుగా ఎస్టీ వాళ్ళ కేసులు ప్రచారం చేస్తుంది, కేసులు వాళ్ళని ప్రోత్సహించింది అంటున్నారు. మేము ప్రోత్సహించలేదు సార్. వాళ్ళు వచ్చి న్యాయం చేయండి అంటే వెళ్ళాము ఒక ట్రైబల్ మహిళగా. కానీ ఇంతగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ప్రతి విషయంలో. అయినా నాతో ఏం పని సార్? ఒక మహిళతో మీకు ఒక మహిళతో ఏం పని సార్? మీదేదో ఉంటే మీకు సరిదిగోలతో మీరు పెట్టుకోండి. ఒక ఆడపిల్లని మీరు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, మీకు సరికాదని మేము చెప్తున్నాం సార్. చాలా ఇప్పటి వరకు నేను ఇది 3వ సారి ఎస్పీ ఆఫీస్కి రావడము. ఎస్పీ సార్ నన్నే తిడతారు, జమ్మలమడుగు ఎస్పీ సార్ నన్నే తిడతారు. మీరంతా ప్రభుత్వం వైపు, ప్రభుత్వాన్ని నేనేం తప్పు పడట్లేదు సార్. ఇక్కడ ఉండే నాయకత్వం సరిలేదు సార్, లోకల్గా ఉండే నాయకులు సరిలేదు సార్. మీ ప్రభుత్వానికే మచ్చ చేస్తున్నారు సార్. నేను కూడా మేమందరం ఓట్లేస్తేనే మీరు నాయకులు అయినారు సార్. అదే కానీ అధ్యక్షులు వాళ్ళ వీళ్ళో వేస్తే కాలేదు. మీరు అధ్యక్షులు చేపించిందే మేము మిమ్మల్ని. అలాంటప్పుడు మా బాధితులకు న్యాయం చేయండి అంటే మా అధ్యక్షులు చెప్పారు, మా వాళ్ళు చెప్పారని మీరు మమ్మల్ని హింస పెడుతున్నారు సార్. మళ్ళీ చెప్తున్నారు సార్. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి నీకు జోడించి అడుగుతున్నాం సార్. మీ తమ్ముడు చేసే అరాచకాలు ఇంత అంతగా సార్. ఒక ఆడపిల్లని చూడకుండా నన్ను చాలా బ్రెయిన్ చేస్తున్నారు సార్. మేము అట్టరుగున ఉన్న కులం సార్. అంతో ఇంతో ఇప్పుడు బయటకు వచ్చి అంతో ఇంతో తెలుసుకుంటున్నాం. అది కూడా మాకు అన్ని చట్టాలు అన్నీ తెలుసా అనే అహంకారంతో, మీకు పొగరుతో మా పైకి మీరు దాడులు చేపిస్తున్నారు సార్. దయ ఉంచి సార్, సీఎం నారా చంద్రబాబు నాయుడు సార్, అలాగే నారా లోకేష్ సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్, శిశు సంక్షేమ శాఖ గిరిజన గుమ్మడి సంధ్యారాణి మేడం, హోమ్ మినిస్టర్ అనిత మేడం, మిమ్మల్ని అందరు నేను ఒకటే గుర్తున్నా మేడం. మీ వరకు నేనేమనట్లే, ఇక్కడ ఉండే నాయకత్వం సరిలేదు మేడం. పోలీసులు వాళ్ళకే సహకరిస్తారు. అంటే అమాయకంగా మేము ఇంకా వెనకలున్నా మొత్తం పోలీసు వాళ్ళు వాళ్ళకే, డిపార్ట్మెంట్ వాళ్ళకే, ఇంకా మేము ఎవరు న్యాయం చేస్తారు మేడం? ఎక్కడికి వెళ్ళాలా? ఏం ఆకాశం వైపు తలెత్తి చూడాలా మేడం? మేము
ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళకే సహకరిస్తుంది. మేము ఏం తప్పు చేసినాం, ఏం అన్యాయం చేసినాం, ఇప్పటికైనా గవర్నమెంట్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని నేను మరీ కోరుచున్నా సార్.